హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రమణి స్మార్ట్ వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ బిర్యానీని జ్యూసీగా టేస్టీ మటన్ బిర్యానీ తయారు చేసేసుకుందామా. అర కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ అరచెక్క, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచేసుకున్నాను. అరగంట తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. మరి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేటివి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ను బాగా వేయించి ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మనకు ఈ విధంగా మగ్గుతాయి 5 నిమిషాలకి. మళ్ళీ ఇక్కడ కూడా 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా దగ్గర పడి ఉంటాయి టమాటాలు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలిపి ఇప్పుడు ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు బాగా కలుస్తాయండి. ఇప్పుడు మనకు మటన్ను ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ప్రెషర్ అంతా పోయాక ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది మటను. ఇప్పుడు మనం ఈ బియ్యంలో మటన్ వరకు వేసేసుకోవాలి. ఈ విధంగా మటన్ అంతా వేసేసి బియ్యము, మటను, మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటరు, 1 గ్లాసు మటన్ ఉడకగా మిగిలిన వాటర్ పోసి కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుంటుంది. ఈ స్టేజ్లో మనం ఉప్పు ఒక్కసారి సరిచూసుకొని ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి మరొక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించాలండి. ఇప్పుడు నేను పెరుగు పచ్చడిని రెడీ చేసేసుకుంటున్నాను. కొద్దిగా పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసుకొని పెరుగు చట్నీ అనేది కూడా రెడీ చేసేసుకుంటున్నాము. రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నామండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా
మనకు మటన్ బిర్యానీ అనేది ఉడుకుంటుంది. ఇప్పుడు మనం గరిటె పెట్టి చూసుకుంటే కొద్దిగా చెమ్మ ఉంటుంది. ఇప్పుడు మనం దోస పెనం మీద మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. 5 నిమిషాల తర్వాత మనకు చూడండి, గరిటె పెట్టి చూస్తే మనకు చెమ్మ అనేది లేకుండా ఉంది కదా. మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా మరి? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.